హలో, వెల్కమ్ టు ఎస్కే షాట్స్. దులీప్ ట్రోఫీ నెక్స్ట్ సెట్ ఆఫ్ మ్యాచెస్ కూడా ప్రారంభం అయిపోయాయి. ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు లేరు అందులో. అఫ్ కోర్స్ మీకు సర్ఫరాజ్ లాంటి వాళ్ళు ఇంకా స్టిల్ ప్లేయింగ్ కాదనట్లేదు. బట్ మెజారిటీ కంటే ఒక రిషబ్ పంత్ కానీ, ఒక శుభ్మన్ గిల్ కానీ, ఒక యశస్వి జైస్వాల్ కానీ వీళ్ళందరూ కూడా లేరు ఆ స్క్వాడ్స్లో. బట్ ఈ రెండు కూడా చాలా బాగానే జరుగుతున్నాయి. ఒక స్టేడియంలో అయితే మీకు బ్రాడ్కాస్ట్ ఫెసిలిటీ అవైలబిలిటీలో ఉంది, ఇంకో స్టేడియంలో లేదు. సో అందుకే ఒక స్టేడియంలో జరిగే మ్యాచ్ స్ట్రీమ్ అవుతుంది, ఇంకో స్టేడియంలో జరిగే మ్యాచ్ స్ట్రీమ్ అవ్వట్లేదు. అన్ని మ్యాచ్లు స్ట్రీమ్ అయితే చాలా బాగుంటుంది. బట్ రెండు మ్యాచ్లు ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. ఒకటేమో బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్, ఇంకోటేమో కాస్త లైవ్లీ ట్రాక్. అండ్ రెండు చోట్ల రసవత్తరమైన పోటీ అనేది సాగుతోంది. ఎస్పెషలీ ఏ అండ్ డి మధ్య జరిగే మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్తోంది. సో ఏం జరుగుతుంది అక్కడ అనేది లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఏ అండ్ డి మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక నిన్న షమ్స్ ములానీ అద్భుతమైన రీతిలో ఆడాడు. తనుష్ కోట్యాన్ సహాయంతో వాళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ కుమార్ కుషాగర్ కొంతవరకు అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. 93 for 5 నుంచి 140 for 6 దాకా. అండ్ ఆ తర్వాత స్కోర్ 290 దాకా చేరింది అంటే కనుక షమ్స్ ములానీ 89, తనుష్ కోట్యాన్ 50 odd runs చాలా ఉపయోగపడ్డాయి. ఆ 290 అనేది ఇటువంటి ట్రాక్ మీద ఒక లీడ్ జనరేటింగ్ స్కోర్. అది మీకు గుర్తుంది అంటే కనుక ముషీర్ ఆడిన ఆ ఇన్నింగ్స్ వల్ల, సరే నెక్స్ట్ ఇన్నింగ్స్లో సర్ఫరాజ్, రిషబ్ పంత్ కూడా బాగా ఆడిన, ముషీర్ ఆడిన ఆ ఇన్నింగ్స్ వల్ల ఇండియా బి అద్భుతమైన రీతిలో మ్యాచ్ ఆడగలిగింది, వీళ్ళ మీద విజయం సాధించగలిగింది ఫస్ట్ జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్లో. సో అలాంటి ఒక ఇన్నింగ్స్ ఇక్కడ షమ్స్ ములానీ ఆడాడు. అండ్ ఇండియా డి ఇన్ రెస్పాన్స్ వికెట్లు పడతానే వచ్చేవాళ్ళకి. దేవదత్ పడికల్ అద్భుతంగా ఆడాడు, 90 odd runs కొట్టాడు. అతనికి సరైన రీతిలో సపోర్ట్ అనేది లభించలేదు. కొన్ని వికెట్లు పడిన తర్వాత రికీ భూయి అండ్ తన పార్ట్నర్షిప్ బాగానే వెళ్తుంది అనుకుంటున్న టైంలో మళ్ళీ అతనికి స్టార్ట్ వచ్చింది, మళ్ళీ అవుట్ అయ్యాడు ఎలిబిడబ్ల్యూ. ఈసారి ఫాస్ట్ బౌలర్కి అవుట్ అయ్యాడు రికీ భూయి. ప్రామిస్ కనిపించింది ఆ ఇన్నింగ్స్లో, బట్ ముందుకు వెళ్ళలేకపోయింది. అండ్ ఆ తర్వాత హర్షిత్ రాణా వచ్చి లాస్ట్లో కొంచెం రన్లు సాధించే ప్రయత్నం చేశాడు. హర్షిత్ రాణా ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 4 వికెట్లు తీశాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేశాడు. అండ్ ఇలాంటి ప్లేయర్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫాస్ట్ ట్రాక్ చేయాలా, ప్రోగ్రామ్ పెట్టాలా, తీసుకొచ్చేయాలా, టీంలో కూర్చోబెట్టాలా. ఎందుకంటే ఎప్పుడైతే మీరు 4 ఫాస్ట్ బౌలర్స్ అనే ఆలోచనలోకి వెళ్తారు, ఆల్దో ఐ డోంట్ అప్రూవ్ ఆఫ్ దట్ ఐడియా, బట్ మన చేతిలో ఉంది, అక్కడ టీం డిసైడ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఒక సౌత్ ఆఫ్రికాకో, ఒక న్యూజిలాండ్కో, ఒక ఆస్ట్రేలియాకో, ఇంగ్లాండ్కో వెళ్తారు, అలాంటి పరిస్థితుల్లో మీరు 4 సీమ్ బౌలర్స్ ఉండాలనుకుంటున్నప్పుడు బ్యాటింగ్ అబిలిటీ ఉన్న సీమ్ బౌలర్ ఉండడం చాలా చాలా ముఖ్యం. అప్పుడే నెంబర్ 8, నెంబర్ 9 దాకా కూడా మీకు బ్యాటింగ్ అబిలిటీ అనేది ఉంటుంది. అది ఇక్కడ హర్షిత్ రాణా చూపిస్తున్నాడు. పోయిన మ్యాచ్లో ఆకాశ్దీప్ చూపించాడు. సో ఇలాంటి వాడిని ఎలాగైనా సరే తీసుకొని రావాలి. అదొక మరొక అద్భుతమైన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని చెప్పాలి హర్షిత్ రాణా. బట్ షమ్స్ ములానీ నిన్న బాగా ఆడడం తనుష్తో. వాళ్ళు దేవదత్ పడికల్ చాలా బాగా ఆడాడు. దేవదత్ పడికల్ రంజీ ట్రోఫీలు ఎప్పుడు బాగా ఆడుతూనే వచ్చాడు. లాస్ట్ టైం కూడా తను బాగా ఆడాడు. ఈసారి కూడా రెడ్ బాల్ టోర్నమెంట్తో తను బాగా ఆడాడు. తనకు వచ్చిన ఒక అవకాశం టెస్ట్ మ్యాచ్లో అక్కడ కూడా బాగానే కొట్టాడు, 50 పైన కొట్టాడు ఇంగ్లాండ్ మీద. సో ఈ ట్రాక్స్ మీద అతను చాలా బాగా ఆడుతున్నాడు. ఎక్స్ట్రా పేస్ ఉన్నప్పుడు ఎలా ఆడతాడు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే అలాంటి టెస్టింగ్ ట్రాక్స్ అనేవి రాలా. సో ఇక్కడ బాగా ఆడాడు. బట్ స్టిల్ 100 పైన లీడ్ అనేది మాత్రం సమర్పించేశారు, దాదాపు 100 లీడ్ దాకా. అండ్ ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్లో శ్రేయస్ అయ్యర్ వచ్చి మయాంక్ అగర్వాల్ వికెట్ తీసేంత వరకు సెకండ్ ఇన్నింగ్స్లో వికెటే పడలేదు. అండ్ కంఫర్టబుల్గా ముందుకు వెళ్ళిపోయారు, చాలా చాలా ముందుకు వెళ్ళిపోయారు. డే 2 తర్వాత ఇండియా డి కన్నా ఇండియా డి కుడ్ హ్యావ్ బ్యాటెడ్ బెటర్. శ్రేయస్ అయ్యర్ ఇటువంటి ట్రాక్స్ మీద చాలా పర్ఫెక్ట్ సెట్ అయ్యే ఒక బ్యాట్స్మెన్, కానీ తన స్కోర్ బోర్డ్ని కదల్చకుండా వెళ్ళిపోయాడు. అండ్ అది ఒక చిన్న ఇబ్బంది అయింది. బట్ వికెట్ అయితే తీశాడు. సో దట్స్ అ గ్రేట్ పాజిటివ్ థింగ్ టు ఇట్. ప్రాబ్లీ టర్న్ అరౌండ్ చేస్తారా చూడాలి, అవుట్ రైడ్ కొట్టడానికి ప్రయత్నిస్తారా చూడాలి. ఇంకా 2 రోజులు సమయం అయితే ఉంది. బట్ ప్రస్తుతానికి మాత్రం ఇండియా ఈజ్ వే 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 అహెడ్. ఇండియా డి దగ్గర బ్యాటింగ్ ఉంది, బ్యాటింగ్ లేక కాదు, కానీ సంహవ్ వాళ్ళు ఆ స్టార్ట్స్ని కోల్పోతూ వచ్చారు. అది కొంచెం డిసప్పాయింటింగ్గా కనిపించింది. అండ్ నిన్నే మనం మాట్లాడుకున్నాం కేఎల్ ఆర్ శ్రేయాస్ గురించి. అందులో కొంతమంది శ్రేయాస్ ఫార్గా మాట్లాడారు, శ్రేయాస్కి అగేన్స్ట్గా మాట్లాడారు. శ్రేయాస్కి అగేన్స్ట్గా మాట్లాడాలని చెప్పేది ఏంటంటే ఈ ఇన్నింగ్స్ని తీసుకొచ్చి ఇందుకే సెలెక్ట్ చేయలేదనే మాటలు మాత్రం మాట్లాడగాను. ఐఎమ్ షూర్ నేను ఈ మాట అనకముందే కామెంట్లు వచ్చేసి ఉంటాయి. బట్ అలా కాదు, ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ 1 or 2 innings. అది ఎట్లా ఆడతారు, ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది చూడాలి. దాని గురించి ఆల్రెడీ మనం 2-3 వీడియోల్లో మాట్లాడుకున్నాం. సో ఇది ఏ వర్సెస్ డి మ్యాచ్కి సంబంధించిన అంశాలు. వేర్ ప్రథమ్ కానీ మయాంక్ కానీ బాగా ఆడడం, ఆ తర్వాత మీకు హర్షిత్ రాణా బాగా వికెట్లు తీయడం, ఇంత అద్భుతమైన రీతిలో అక్కడ పర్ఫార్మెన్స్ లాంటిది కనిపించింది. అండ్ ఆ తర్వాత ఇండియా వెందే స్టార్టెడ్ వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు అందరూ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. ఖలీల్ దగ్గర నుంచి అందరూ ప్రతి ఒక్కరు కూడా దే కాంట్రిబ్యూటెడ్ టు ది వికెట్ టేకింగ్. ఇది అక్కడ బాగా నడుస్తూ వచ్చింది వాళ్ళకి. నౌ లెట్ us look at the victorious people from the last match.
ఇండియా సి గెలిచి వచ్చింది ఇండియా డి మీద, ఇండియా బి గెలిచి వచ్చింది ఇండియా ఏ మీద. సో ఇండియా సి ఎప్పుడైతే బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారో సెకండ్ బాల్లోనే రుతురాజ్ గైక్వాడ్కి ఇంజరీ అయింది, రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఇదేంద్రా గోలా అనుకున్నారు. బట్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు, 100 కొట్టాడు. కంబ్యాక్ మ్యాచ్ ఇది డొమెస్టిక్ క్రికెట్లో తనకి అఫ్కోర్స్ మనం అతను ఏం చేశాడో చూసాం బుచ్చిబాబులో. బట్ ఇక్కడ మళ్ళీ లాస్ట్ దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడలేదు, ఇక్కడ మాత్రం ఆడుతున్నాడు. హీ మేడ్ ఎవ్రీ బాల్ కౌంట్. అండ్ అదే కావాలి. ఇషాన్ కిషన్లో టాలెంట్ లేక కాదు, ఇషాన్ కిషన్ 200 కొట్టాడు, కానీ అతని సరైన రీతిలో టీంలో ఉపయోగించుకోలేకపోయిన బాధ కెప్టెన్కి కూడా ఉంది. అది తనే వ్యక్తపరిచాడు కూడా రోహిత్ శర్మ. బట్ ఆ తర్వాత జరిగిన ఇష్యూస్ వల్ల ఇషాన్ కిషన్ బయటికి వెళ్ళిపోయాడు. సరైన రీతిలో ఉండుంటే బెటర్గా ఉండేది. బట్ నెవర్ అంటే ఏమంటారు కదా మనకి ఎప్పుడు బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు, కాబట్టి వచ్చాడు. అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బాబా కూడా చాలా చాలా బాగా ఆడాడు. బాబా గురించి మనం మాట్లాడుకోవాలంటే అతను డొమెస్టిక్ కెరీర్ యావరేజెస్ అరౌండ్ 50. చాలా అద్భుతమైన ప్లేయర్. అశ్విన్ అతని గురించి ట్వీట్ కూడా చేశాడు, అంత బాగా ఆడు. బాబా ఇద్దరు బాబాలు ఉన్నారు, ఇంద్రజిత్ అపరాజిత్, ఇద్దరు కూడా చాలా మంచి ప్లేయర్స్. ఇక్కడ అలాంటి మంచి ఇన్నింగ్స్ ఆడి 100 కొట్టుంటే బాగుండేది, ఎందుకంటే నోట్ అయ్యేవాడు. డొమెస్టిక్ క్రికెట్లో ఏంటంటే మనకి అలవాటు ఎప్పుడు ఎట్లా వచ్చిందంటే తీస్తే 5 వికెట్లన్నా తీయాలి లేదా 100 కొట్టాలి, అప్పుడు కానీ నోట్ అవ్వరు అని చెప్పేసి తయారైంది. సో అందుకే 100 కొట్టుంటే బాగుండేది అని చెప్పేసి అంటూ ఉన్నాను. బట్ నెవర్దిలెస్ రన్స్ ఆర్ ఇంపార్టెంట్. మనం సెంచరీలు గుర్తుపెట్టుకుంటాం, కొన్నిసార్లు వివేస్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు అయితే కొన్ని అద్భుతమైన 50s గుర్తుపెట్టుకుంటాం. అపార్ట్ ఫ్రమ్ 281, 167, 148 ఇలాంటివి కాకుండా ఒక 79 గుర్తుంటుంది లక్ష్మణ్ది. సో ఇలాంటివి చాలా ఉంటాయి. లక్ష్మణ్ గురించి మాట్లాడుకున్నాడు, ఒక 40 ఆర్డర్ రన్స్ ఏదో మ్యాచ్ గెలిపించాడు, అది గుర్తుంటుంది. అడిలైడ్లో 32 కొట్టాడు, అది గుర్తుంటుంది. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ స్పెషల్ ఇన్నింగ్స్. లక్ష్మణ్ మొహాలీలో ఆడినప్పుడు అక్కడ అద్భుతమైన రీతిలో ఆడాడు, అది గుర్తుంటుంది. సో దీస్ ఆర్ ద నాక్స్ దట్ మేడ్ ఇండియా విన్ మోర్ మ్యాచెస్ సెంచరీస్ కన్నా కూడా. సెంచరీస్ ఏంటంటే పెడిగ్రీ ఉందని చెప్పడానికి. కొట్టుండే బాగుండేది బాబా, బట్ 2 మంచి నాక్స్ వచ్చాయి. ఆ తర్వాత డౌన్ మళ్ళీ రుతురాజ్ మళ్ళీ అతను 50 కొట్టాడు. డౌన్ ది ఆర్డర్లో మళ్ళీ మంచి రన్స్ వచ్చాయి. మానవ్ సుతార్ చాలా బాగా ఆడాడు అక్కడ కూడా. సో వాళ్ళు అంత పెద్ద స్కోర్ నిలబెట్టిన తర్వాత ఆ తర్వాత ఇన్ రెస్పాన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు ఆ బ్యాటింగ్ ట్రాక్ మీద. అండ్ ఈ మ్యాచ్ మోర్ ఆర్ లెస్ డ్రా దిశగా వెళ్తుంది. 2 రోజులు ఉన్నాయి, ఇంకొక ఫుల్ రోజు కనుక వీళ్ళు ఆడారంటే, ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది బీ దగ్గర కూడా. సో ఇండియా బీ కూడా డీప్ దాకా తీసుకెళ్ళి బ్యాటింగ్ చేయగలిగారు అంటే కనుక రోజు మొత్తం ఆడారంటే 4th డే ఎక్కడ దాకా వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సో ఇక్కడ ఒక కొలాప్స్ లాంటిది మాత్రం రాకుండా ప్రయత్నించాలి. మీరు 500 దాకా కొట్టారంటే కనుక మోర్ ఆఫెన్ దెన్ నాట్ యు ఆర్ నాట్ లూజింగ్ ద మ్యాచ్. సో నాట్ లూజింగ్ ద మ్యాచ్ నుంచి విన్నింగ్ ద మ్యాచ్ దాకా రావాలి అంటే కనుక సి దగ్గర ఉన్న బౌలర్లు కొంచెం జాగ్రత్తగా వికెట్లు తీసే ఆలోచన పెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం చిన్న ఫేవర్ ఏమన్నా దొరుకుతుందా, బ్యాట్స్మెన్ ఫాల్ షాట్లు తప్పుడు షాట్లు ఏమైనా ఆడతారా, పిచ్ బాగానే ఉంది కదా అని చెప్పి ఏదో ఒక ర్యాష్ షాట్ వల్ల ఏదో ఒక కొలాప్స్ అనేది ట్రిగ్గర్ అవుతుందా అనే ఆలోచనలో ఉంటారు. ఇండియా డి వర్సెస్ ఇండియా ఏ మ్యాచ్లో మాత్రం డీకి చాలా పని ఉంది. ఇప్పటికే టార్గెట్ దాటి వెళ్ళిపోయారా, చేజ్ అవ్వదా అనే ఆలోచనలో ఉన్నారు. ఆయన టక ఆలోచన చేసి వీళ్ళు అద్భుతమైన రీతిలో ఆడితే తప్ప డీకి గెలిచే అవకాశం అనేది ఉండదు. సో ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ డిస్ప్లే. ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఏంటి కథ అని చెప్పేసి. అండ్ ఓవరాల్గా మంచి ఇన్నింగ్స్ వచ్చింది. మనం మానవ్ సుతార్ గురించి మాట్లాడుకున్నాం. ఆ బౌలర్ హూ కెన్ బ్యాట్. హర్షిత్ రాణా, షమ్స్ ములానీ వీళ్ళందరూ డెలివరీ చేస్తారు. అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో డెలివరీ చేశాడు, ఆకాష్ దీప్ లాస్ట్ మ్యాచ్లో డెలివరీ చేశాడు. వీళ్ళందరూ కూడా మల్టీ స్కిల్ ప్లేయర్స్, వీళ్ళందరూ డెలివరీ చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ యూ వాంట్. ఈ సిరీస్ నుంచి ఎవరెవరు మల్టిపుల్ లెవెల్స్లో కాంట్రిబ్యూట్ చేయగలరు అనేది చూస్తున్నారు. సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎలా ఉంటుందని. రేపు మాట్లాడుకుందాం మళ్ళీ దులీప్ ట్రోఫీలో ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అని చెప్పి.